నమస్కారం, మీరు చూస్తున్నారు మన వెలుగు టీవీ. అరుగు ముచ్చట్లకు స్వాగతం. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచిన ఈ పథకాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సకాలంలో ఆర్థిక సాయం అందించాలని వారు కోరారు. వేణు యాదవ్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. పేదల సంక్షేమ పథకాలపై ప్రభుత్వం స్పందిస్తుందా? అర్హులైన వారికి సాయం ఎప్పుడు అందుతుంది? ఇదే ఇప్పుడు కొత్తగూడలో ప్రధాన చర్చగా మారింది. ఈ కార్యక్రమంలో వేణు యాదవ్, వీరన్న, ఈసం స్వామి సార్, వాసం వెంకన్న, భూపతి శ్యామల, తిరుపతి చాగంటి అశోక్, కొనుసొత్తు వెంకన్న, బానోతు మోహన్, ఉల్లెంగుల బాలకుమరు, చాగంటి నారాయణ, లోడి వెంకన్న, పాయిరి అశోక్, పాసం రాజేశం, కల్తి వీరస్వామి, జనగం సారయ్య తదితరులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది అరుగు ముచ్చట్లు, ప్రజా సమస్యలపై మీ గొంతుక. ధన్యవాదాలు. కొత్తగూడ మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు మరి మా ప్రియతమ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ఒక గొప్ప మానవీయ కోణంలో మరి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేర్ల మీద మరి పేదలకు ఉచితంగా డబ్బులు ఈ రకంగా ఇస్తే మరి రాష్ట్రానికి ఆర్థిక భారం మోపుతుందని చెప్పేసి కొంతమంది కోర్టుకు పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వమే పంపి ఈరోజు ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను లేకుండా చేయాలనే ఒక కుట్ర చేస్తూ ఉన్నారు. దానికి నిరసనగా ఈరోజు కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఫస్ట్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎందుకు పెట్టిళ్ళు కేసీఆర్ అని ఆలోచించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఎంతైనా ఉన్నది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులకు కానీ మరి ముఖ్యమంత్రి కానీ దీని మీద ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్రం రాకముందే మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలు, హరిజన గిరిజన బిడ్డలు, మరి ఆ రోజు ఆడపిల్లలను పెంపకానికి, బ్రతుకుతానికి భారమైన ఆడపిల్లలను, పుట్టిన బిడ్డలను కడుపుల్లోనే మరి అబార్షన్లు చేయడం, వాళ్ళని అదేవిధంగా పుట్టిన బిడ్డలను సాధలేక పట్టణాలకు అమ్ముకోవడం, రోడ్ల మీద అట్లాంటి వాటి పరిస్థితులు ఉండే. వాటిని చూసి చెల్లించిపోయిన కేసీఆర్ గారు ఆడపిల్లల మీద ఇట్లాంటి ఆడపిల్లల బతుకులు భారం కావద్దు తల్లిదండ్రులకు అని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకు 1,116 రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మైనార్టీలకు కూడా మరి వాళ్ళు కూడా గల్లీలలో బతుకుతారు బిడ్డలు, ఆడపిల్లలను కూడా వాళ్ళకు కూడా బతుకు భారం కావద్దని వాళ్ళకు షాదీ ముబారక్ పేరు మీద మరి కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దానివల్ల భ్రూణ హత్యలు కానీ, అదేవిధంగా మైనార్టీలకు వివాహాలు కానీ ఆగి యుక్త వయసు వచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలని ఒక దృఢ సంకల్పాన్ని, ఒక అవగాహనను మరి తెలంగాణ రాష్ట్రంలో కల్పించడం జరిగింది. దానివల్ల అందరూ మైనర్ పిల్లలకు పెళ్లిళ్ళు చేయకుండా, అదేవిధంగా భ్రూణ హత్యలు జరగకుండా మరి అట్లాంటి కార్యక్రమాలకు అడ్డుకట్ట వేస్తే భారతదేశ వ్యాప్తంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే అవార్డు ఇచ్చి ఆ పథకాలను మెచ్చుకొని దేశవ్యాప్తంగా ఇవాళ ప్రసిల్లుతాన ఇట్లాంటి కళ్యాణ లక్ష్మి కార్యక్రమాలు. కళ్యాణ లక్ష్మి ఉంటే కేసీఆర్ ఆదికొస్తానని ఒక కుట్ర చేస్తూ ఉన్నారు. మీకు కేసీఆర్ మీద, ఈ ప్రభుత్వం మీద, మీకు కేసీఆర్ మీద అంత అక్కసు ఉంటే ఒక సీతక్క లక్ష్మో, కొండ సురేఖ లక్ష్మో అని పెట్టుకోరు. కానీ మరి కేసీఆర్ పేరు మీద కోపం మీద మీరు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లను తీసేయొద్దని మరొకసారి బీఆర్ఎస్ పార్టీ మరి బలంగా కొత్తగూడ మండల కేంద్రం నుంచి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకవేళ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసేస్తే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు జరుగుతాయి. మహిళల ద్వారా మీరు మరి చరిత్రలో ఈనులుగా నిలిచిపోతారు. ఇట్లాంటి గొప్ప పథకాలను తీసేయడానికి మీకు ఎట్లా నోరొస్తుందో, మీకు ఎట్లా అమలు చేయడానికి ఎట్లా మీకు అనిపిస్తుందో కానీ మాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి ఈ పథకాలు ఎన్నుకున్నటువంటి మానవీయ కోణాన్ని ఆలోచించుకొని, మనుషులుగా ఆలోచించి ఈ యొక్క జిల్లాల, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మహిళా మంత్రులు కూడా మరొకసారి ఈ పథకం మీద ఆలోచన చేసి ఉన్నటువంటి పెండింగ్ బిల్లులను, కళ్యాణ లక్ష్మి చెక్కులకు మీ సేవల అప్లికేషన్ పెట్టుకుంటే ఆ చెక్కు లబ్ధిదారుని వరకు వచ్చే వరకు కూడా మరి నేరుగా 1,116 రూపాయలు వచ్చేదాకా ఎక్కడ కూడా రాజకీయ కోణం లేకుండా ప్రతి కులానికి, ప్రతి వర్గానికి, ప్రతి రాజకీయ పార్టీకి ఇచ్చింది కేసీఆర్.
ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ములుగు మంత్రి ఆ రోజు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఆ కళ్యాణ లక్ష్మి చెక్కుల పేరు మీద ఇదే మా రైతు వేదికలలో ఎంఆర్ఓ ఆఫీసులలో గౌరవంగా వచ్చి మరి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా వచ్చి కళ్యాణ లక్ష్మి చెక్కులను వాళ్ళ చేతుల మీదనే ఇప్పించిన కేసీఆర్. మరి అట్లాంటి పథకాన్ని ఇలా మీరు మంత్రి హోదాలోకి వచ్చి ప్రభుత్వంలోకి ఉన్న తర్వాత నిర్వీర్యం చేయడం వెనుక కుట్ర అయిందని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. తగదు మీకు ఇది. ఖచ్చితంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను మీరు కంటిన్యూ చేయాలని మరొకసారి మేము భారత రాష్ట్ర సమితి కొత్తగూడ మండల పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. అమలు చేయాలి కళ్యాణ లక్ష్మి షాదీ.